హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిత్రులకి, శివభిలాషులు, అలాగే జ్యోతిష పండితులు, ముఖ్యంగా మన ఛానల్స్, 2 ఛానల్స్ మనవి చూస్తున్న ఫ్యాన్స్ అందరికి కూడా స్వాగతం చెప్తూ, ఏంటి వాళ్ళ థంబ్నెయిల్ పాట్ అదృష్టరత్నం లక్కీ స్టోన్ కొన్ని ఎలా ఉంటాయంటే వీటి గురించి ఎన్ని నెలలు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా మిగిలే ఉంటాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే రత్నశాస్త్రం ఉంటుంది, ఎంత అన్నా ఉంటాయి. మెయిన్ పాయింట్ వాళ్ళ దాంట్లో లక్కీ స్టోన్ అదృష్టరత్నం ఏంటి, దీని మీద మీకు తెలుసుకుందాం. వివరణ కూడా మనం ఇచ్చేస్తాను విత్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. అది లక్కీ స్టోన్ అదృష్టరత్నం. ఈ నమ్మని వాళ్ళు, నమ్మేవాళ్ళు 2. ఇప్పుడు నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఈ రత్నాలు అనే పదం వాడేటప్పటికీ మీరు గత వారం నుంచి టీవీలో చూస్తారు. అది కూడా ఒక భక్తిలో చెప్పడం జరిగింది. 1 అనంత పద్మస్వామి, 2 ఒరిస్సా టెంపుల్, అక్కడేమో 6th డోర్, 6వ ద్వారం తెచ్చుకుంటే ఏమైపోతుంది, నాగబంధం. ఇది భక్తిలో చెప్పాను కొన్నేళ్ల క్రితం. అది ఇంకా చివరికి వచ్చింది, ఇంకా తెరుచుకోలేదు. ముందు ఒరిస్సా చూస్తున్నారు మీ టీవీలలో. దాని లోపల ఏం చెప్తున్నారు, బంగారం మామూలు వేసారా. పాతకాలంలో మాటలు చాలా చీప్. అప్పుడు ఏదో రూపాయికి 2 రూపాయలు తులం ఉండేది. 250 నుంచి నేనే చూశాను, 250 రూపీస్ తులం నుంచి. సో బెల్ల ముద్దలాగా రకరకాల బంగారం, నాణాలు అవన్నీ మామూలే. దాంట్లో ఉంటున్నారు రత్నాలు, వజ్ర వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, ఈ పదాలు వాడుతున్నారు. మొత్తం మీరు టీవీలో చూడండి, ఇట్లా గంపలు చూపిస్తారంటే ఆ రోజుల్లో కూడా ఈ రత్నాలు వాడేవాళ్ళు, రాజుల కాలంలో కూడా. రైట్ ఫ్రమ్ ది రామాయణ మహాభారతం నుంచి ఈ రోజు వరకు, అంటే దాదాపు వెనక్కి వెళ్తే 2వ శతాబ్దం 3వ శతాబ్దం ఉంది. ఆ శతాబ్దం రామాయణ మహాకాలం నుంచి మొన్నటి వరకు కూడా 3 ఏండ్లు దీని మీద రీసెర్చ్, పిహెచ్డి కూడా చేసి మా సిస్టర్ రత్నాల మీద చేసి అదృష్టం ఉస్మాన్ సెట్లో సబ్మిట్ చేయడం పిహెచ్డి. ప్రాచీన ఆంధ్రంలో రత్నాలు అని ఉంటుంది. ప్రాచీన ఆంధ్రంలో మన రత్నాలు ఉంటుంది. అది బుక్ మార్కెట్లో ఉంటుంది. సో అక్కడి నుంచి ఉంది కాబట్టి దీనికి ఈ అదృష్ట రత్నాలు, మణులు, మాణిక్యాలు ఇవన్నీ కూడా లక్కీ స్టోన్స్. ఇంగ్లీష్లో లక్కీ మామూలుగా అంటాం, అంత బాగుండదు, మనకివే బాగుంటాయి. వజ్ర వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు అట్లా. సో దీంట్లో ఏముంటాయంటే గ్రహాలు, పార్టీలు. ఇప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తారు, కామన్ కదా మంది, లాస్ట్ ఎలక్షన్లో ఒక పార్టీని వాళ్ళు ఈ పార్టీలో మారుతారు. ఈయన ఉంటాడు 5 ఏళ్ళకి కూడా ఆ పార్టీలు. అంటే మాటికి ఇట్లా పార్టీలు గోడ దూకేవాడు కొంతమంది మనం చూస్తుంటాం దాంట్లో. సరే, అది రాజకీయ వదిలేద్దాం. మరి కమింగ్ టు అస్ట్రాలజీ, ఇప్పుడు లొకేషన్ అంటే ముందు అస్ట్రాలజీ పాయింట్కి వస్తే ఎగ్జాంపుల్ ద్వారా ఒక ఎగ్జాంపుల్ తెలిపోతుంది మీకు. జగమోహన్ టక్రూ అని ఫిజిక్స్ ప్రొఫెసర్, పాండిచ్చేరి యూనివర్సిటీలో ప్రొఫెసర్ అన్నమాట. 2000 సంవత్సరంలో ఒక మ్యాగజైన్ ఉండేది. మ్యాగజైన్లో మా ఆర్టికల్స్ వచ్చాయి, రత్నాల గురించి రాస్తుండే. ఎప్పుడో చూసి ఆ యోగాచార్యకి ఆయన చెప్పాడు, సార్ కొంచెం ఆయనతో మాట్లాడాలంటే ఫోన్లో లెటర్ కూడా ఉంది. 3 పేజీ లెటర్ రాస్తారు. ఆయన ఏం రాశారు దీంట్లో పండించారంటే, లక్కీ స్టోన్ వేసుకోవాలని ఉందట. ఐ వాంట్ టు వేర్ లక్కీ. ఒకటేమో ఇది వేలికి ఉంగరంలో వేసుకోవాలి, ఇంకొకటి సెకండ్ వన్ ఏదైనా ఇంకోటి చెప్తే, మా జాతకం ప్రకారం చెప్తే మెడలో లాకెట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పెండెంట్ వేసుకుంటాను అడిగాడు. అడిగి ఆయన టూర్ ప్రకారం వెళ్ళినప్పుడు బాంబే, ఢిల్లీ, కలకత్తా ఇంకొన్ని చోట్ల తిరిగి వచ్చాడు. మొత్తం ఒక్కో చోట పోయినప్పుడల్లా కొంతమంది పండితుల రాష్ట్రాలను అడిగారట. ఆయనకు మొత్తం ఎన్ని చెప్పారంటే 12 స్టోన్స్ చెప్పారట. 12 రత్నాలు వేసుకోవాలి 12 మంది. ఇప్పుడు కన్ఫ్యూషన్ అది, ఇంతకంటే ఏమి వేసుకోవాలో రాస్తారు అక్కడి నుంచి. 12 మంది 12 రకాలు ఎందుకు చెప్పింటారు, చెప్పేవాళ్ళు ఎవరు తప్పు కాదు. మొదట ఎవరిని అడిగారు అనుకోండి, సార్ ఏ ఉంగరం వేసుకోవాలి, మీ నక్షత్రం ఏంటి, అనురాధ నక్షత్రం, నీలం వేసుకోమని చెప్పింటారు. రెండో ఆయన దగ్గర పోతే అనురాధ నక్షత్రం నీలం కదా, దానికి నక్షత్రాధిపతి ఇవన్నీ ఉంటారు కదా, మళ్ళీ కుజుడు వస్తాడు మార్చడానికి. కుజుడికి ఏం వేసుకోవాలి అని అంటే పగడం వేసుకోవాలి. 1, 2 అయిపోయి. 3వ ఆయన దగ్గర పోయారు, ఇది మామూలే, నక్షత్రం రాశి ప్రకారం చేసి మామూలే. ఇంకో ఆయన దగ్గర పోయి, ఇట్లా కాదండి, మీకు దశను బట్టి ఉంటుంది, శుక్రమాదశ నడుస్తుంది కాబట్టి మీరు డైమండ్ వేసుకోవాలని చెప్పారు. అదే రాసుకున్నాడు, యూ మస్ట్ వేర్ డైమండ్. రీజన్ కూడా తెలిసింది ఎందుకో చెప్పాడు. ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడంటే, సార్ ఆ దశ అంటే 20 ఏళ్ళు చాలా దూరం సార్, ఇప్పుడు మీకు ఏదన్నా, మనం ఇక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం తెలుగు వాళ్ళు, మీకేమైనా ఇక్కడ ప్రాబ్లం ఏంది, పోయి ఢిల్లీలో మోడీకి చెప్పారు కదా మీ స్టేట్ ప్రాబ్లం, మీ సీఎం ఏం చేస్తున్నాడు అంటాడు. అక్క సీఎం క్యా కర్రా అని అంటాడు. ఇది కూడా పాయింటే. మరి దాని లింక్ ఏంటంటే, శుక్రుడిలో మీకు అంతర్దశ బుధదశ నడుస్తుంది. అంటే అక్కడ మోడీ ఉంటే ఇక్కడ సీఎం వేరే ఉంటారు. సో మీరు వెళ్ళి సీఎం ఉంటాడు. ఇది లాజికల్గా ఉంది, నిజమే, ఇంత వచ్చినా అక్కడికి ఎందుకు పోవాలి. కాబట్టి అంతర్దశ బుధుడు కాబట్టి ఏమవుతుంది, శుక్రుడు బుధుడు అంతర్దశ, మీ పని ఇక్కడ అయిపోతుంది, ఢిల్లీ దాకా అక్కర్లేదు అన్నప్పుడు పచ్చ వేసుకోమన్నమాట. సో ఈ పాయింట్కి అండర్లైన్ చేస్తే కరెక్ట్గా ఉంది. ఇక్కడ తప్పేం లేదు, ఈజ్ ఆల్సో కరెక్ట్. తప్పు ఎవరితో చెప్తాను, ఇదైపోయింది.
ఇంతవరకు ఇట్లా తీసుకొచ్చి 5 రకరకాలు చెప్తూ తర్వాత లగ్నం బట్టి ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ అయిపోయి చివరికి 12 స్టోన్లు 11 అయిపోయి ఇంకొకటి మిగిలింది. అది జ్యోతిష్లో ఇంకా అడ్వాన్స్డ్ ఒకటి ఉంది. దాన్ని కేపీ సిస్టమ్ ఆఫ్ ఆస్ట్రాలజీ. దాంట్లో ఏం చేస్తాను, నేను రాయేసుకోవాలి, క్వశ్చన్స్ ఏ రాయేసుకోవాలి అదే అంటే దశాంతర్దశ చూస్తారు. సబ్ అంటారు ఇంగ్లీష్, ఎక్కిరిస్తుంటారు. అప్పుడు మా వాళ్ళు చాలామంది మిత్రులు, ఒక 500 మంది మిత్రులంతా తెలుసు ఇండియాలో. అందుకే జ్యోతిష మిత్ర అని కూడా ఒక బిరుదు ఇచ్చారు. అస్ట్రాలజర్స్కి ఎప్పుడు మనకు ఉంటుంది. దాన్ని బట్టి మేము సుప్రీంకోర్టు చెప్పాయి కదా, కేసు చేసిన కూడా ఓన్లీ జ్యోతిష్యం కోసమే. అది ఇప్పుడు ఈరోజు వేదిక్ సైన్స్ కాబట్టి పరిచయాలు ఉంటాయి. ఆ కేపీ సిస్టంలో ఏం చెప్తారంటే దశాంతర్దశ. ఇది ఎలా చెప్పాలి ఈజీగా అంటే, సెంటర్లో మోడీ ఉన్నాడు, మీకు ప్రాబ్లం వస్తే సీఎం చెప్పాలి అనగానే మనం ఇది కరెక్ట్ ఏమనుకుని సీఎం దగ్గర పోతాం. కానీ ఆ సీఎం ఇంటి ముందరే మీ కాలనీ ఉంటుంది కదా, ఈ సిటీలో ఎక్కడో ఉంటుంది ఏదో డిస్ట్రిక్ట్లో. ఆయన ఏం చెప్తాం, మీ లోకల్ ఎమ్మెల్యే ఉంటాడండి. సెంటర్ స్టేట్ అందుకే మీ లోకల్ ఎమ్మెల్యే దగ్గర పోండి. సీఎం అంటూ 10 జిల్లాలకు 20 జిల్లాలకు అధిపతి అయినా ఆ జిల్లాకు ఉన్న ఎమ్మెల్యే నడితే అయిపోతుంది. ఇది ఇంకా బాగుంది. అంటే దశాంతర్దశ. అది అట్లాగా శుక్రుడు బుధుడు అయిపోయింది. బుధుడిలో రాహు, శుక్రుడు బుధుడు అంతర్దశ, రాహు దశాంతర్దశ అంటే బుధుడిలో రాహు. కాబట్టి ఇది మీరు గోమేధికం వేసుకోవాలి చెప్పాట. ఇట్లా రకరకాల 12 చెప్తే ఆయన అడిగిన క్వశ్చన్, సార్ మేరకు హై 10 ఉంగులియా హై డ్యూ టు సమ్ రీజన్స్. ఈ 2 పెట్టిన వాళ్ళకు చాలామంది వేసుకోవాలి. శుక్రుడు వేలే, ఇది పరమేశ్వరుడు శుక్రుడు వేలే అంటారు. వీటికి ఎందుకో వేస్తారు. మిగిలినవి ఎంత, 4 8 వేళ్ళు నాకు ఉన్నాయి. ఎవరికైనా ఇంత 2 తీస్తే 8. ఈ 12 రాళ్ళు అంటే ఎట్లా వేసుకోవాలి ఇక్కడ ఏమంటారు, టోటల్ కన్ఫ్యూషన్ అన్నాడు. ఇది జరిగిందనమాట. ఇవన్నీ కరెక్ట్. అందుకే తప్పేవరిదంటే అన్న మెరాయి గల్తీ సాబ్ అన్నాడు. ఎవరో ఒక్కడిని అడిగి చెప్పింది చేసుకుంటూ అయిపోయింది కదా. ఇంతమంది అడిగారు, దాంట్లో ఎవరిని తప్పట్లేము. అనురాధ అంటే ఖచ్చితంగా అది శని నక్షత్రమే, నీలం వేసుకోవాల్సిందే. ఇంకొక ఆయన పగడం చేసుకోవచ్చు కాబట్టి వేసుకోవాల్సిందే. శుక్రదశ అది వేసి, ఇవన్నీ కరెక్టే. ఇదే క్వశ్చన్ ఈటీవీ 2 ఒక 15 ఏళ్ళ కింద ఈటీవీ 2లో జనీన పక్కన శంకర్ మంచి అనుకుని అస్ట్రాలజర్ ఎవరో సార్ స్టోన్ అడిగేటప్పటికి నాకు పాస్ ఆన్ చేశాడు. సార్ మా దాంట్లో జ్యోతిష్లు అంత ఇదిగా రాదు, మా గురువుగారు చేసి నాకు పాస్ ఆన్ చేశాడు. అప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ దాన్ని బట్టి మేము చెప్పాను అనమాట. ఇప్పుడు న్యూమరాలజీకి వచ్చేటప్పుడు మీరేం చేస్తారు, న్యూమరాలజీ వచ్చరికి ఏంటంటే లైఫ్ స్టోన్ అంటే ఇక్కడ పార్టీలు మారే ఉన్నాయి కదా. ఇదే రాజకీయంలో చాలామంది వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే కొంచెం తెలిసినప్పటి నుంచి వాడి ఇంట్లో తండ్రి ఎవరో ఉంటారు, ఒక పార్టీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ అదే పార్టీ, ఎన్నేళ్ళు వచ్చిన పార్టీ మారు వాళ్ళు కూడా ఉన్నారు. మంచి చెడు ప్రతి చోట ఉంటుంది. అట్లా ఒకే సింగిల్ పార్టీ ఎవరై ఉండాలి అని అంటే దీంట్లో ఉన్నట్టే లైఫ్ స్టోన్ అంటే ఒకటే అనమాట. ఏమన్నా అక్కర్లేదు మనకు. ఆ నేము డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ బట్టి కానీ దాంట్లో మెయిన్ యోగకారక ఎవరు, ఏ ప్లానెట్ వల్ల నేను బాగుపడతాను ఒక్క పాయింట్ తెలుసుకొని వాళ్ళకి సింగిల్ స్టోన్ ఇస్తే సరిపోతుంది. కానీ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఇంకో లాకెట్ అంటారు కదా అన్నప్పుడు సపోర్టింగ్ స్టోన్, ఒకదాన్ని లైఫ్ స్టోన్ అంటారు, రెండోది సపోర్టింగ్ స్టోన్, రెండోది ఏంటి సపోర్టింగ్ స్టోన్ అంటారు. ఈ 2 చాలు. ఒకటి శివుడు, ఒకటి పార్వతి, ఒకటి రాత్రి, ఒకటి పగలు, ఒకటి ప్లస్, ఒకటి మైనస్. ప్రపంచమంతా డ్యూయల్టీతో రన్ అవుతుంది. 2 ఉండాలి. లేకపోతే కరెక్ట్ మీరు స్విచ్ చేయగానే వెలగాలంటే ప్లస్ అండ్ మైనస్ 2 రైలు పట్టాలుంటేనే అది మామూలు ప్యాసింజర్ ట్రైన్ వెళ్తుంది అనమాట. సో ఇంకొక లైఫ్ స్టైల్ ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. దీన్ని జ్యోతిషపరంగా కూడా చెప్పొచ్చు. దీన్ని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ చూసుకొని వాళ్ళు ఎక్కడో లగ్నంలో ఎక్కడో యోగాలు పట్టుకుంటారు, దాంట్లో పెట్టుకొని చెప్పే జ్యోతిషులు కూడా ఉన్నారు, లేరని కాదు. ఎందుకంటే ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, మీకు అలాగే చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇది మనకు కావాల్సింది లైఫ్ స్టోన్ అన్నది దీంట్లో చెప్తాం అనమాట. ఇది 1999, 2000లో పాండిచ్చేరి రాసింది. అది భద్రంగా పెన్తో రాసి దగ్గర ఉంచుకుని ఇప్పటి వరకు ఆయన రాసినవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా అవే రాస్తారు పండి స్టోన్స్. అప్పుడు క్లియర్గా ఒక ఎమరాల్డ్ ఇంకో టెస్ట్ అని చెప్పి వేసుకున్నారు. ఇది హ్యాపీ బాగుందన్న అనమాట. ఎందుకు చెప్పండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా లొకేషన్ కానీ అస్ట్రాలజీ 2 వస్తాయి, ఒక పక్కన అస్ట్రాలజీ, ఒక పక్కన న్యూమరాలజిస్టులు. నేను చెప్పింది కరెక్ట్ అంటారు. ఏది కరెక్ట్ కాదు కానీ మనకు సౌకర్యం ఏది బాగుంటుంది అన్న దీంట్లో చూసుకోవాలి. లైఫ్ లాంగ్ వేస్తున్నారు లైఫ్ స్టోన్ అంటారు మీరు. అంటే ఇవాళ చెప్పింది అనేది ఒక పార్ట్, ఇంకా చాలా దాంట్లో ఉంటాయి. మరొకసారి ఇదే రత్నం గురించి ఇంకో యాంగిల్లో ఇప్పుడు నీలం గురించి రకరకాలు ఇంకోసారి చెప్పుకుంటారు. సెలవు, మీ మదిగొండ గోపీకృష్ణ.